ప్రభు పేరట ప్రత్యేకమైన వందన వచనాన్ని సమయంలో మీకు తెలియచేయుచున్నాను. రోమాపత్రిక 12వ అధ్యాయం 1, 2, 3 వాక్యాలు చదివితే గనక సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అంటున్నాడు. అంటే ఒక భక్తుని అన్నాడు, నీ సమర్పణలో అర్పణ ఎంత అన్నాడు. అంటే దేవుని కలిగిన తర్వాత దేవుడు నీకు ఇచ్చిన అవయవాలన్నిటినీ దేవుని కొరకు ఏ రీతిగా సమర్పించి దేవునిలో నిలబడి నడుస్తున్నావు అన్నట్లయితే, మరి ఈరోజు దేవుని సాక్షిగా దేవుడు నిన్ను నిలబెట్టడానికి పిలిచినట్లయితే, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి ఒక్క అవయవాన్ని ఆయనకు ప్రతిష్ఠిత చేసి ఆయన కొరకు నువ్వు జీవించే వ్యక్తిగా, ఆయన కొరకు నువ్వు నడిచే వ్యక్తిగా, ఆయన కృపలో నువ్వు నిలబడే వ్యక్తిగా ఉన్నట్లయితే, దేవుడు నీకు ఇచ్చిన కృప ద్వారా అనేకులను ఆశీర్వాద పదములో దేవుడు నిన్ను నిలబెట్టినట్లు అనేకులను నువ్వు కూడా ఏం చేయగలవంటే నిలబెట్టగలవు. ఆమేన్.